కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో కీలక ఘట్టం ముగిసింది. దీనిపై కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించిన కమిషన్ ప్రధానంగా 3 అంశాలని ఆ నివేదికలో ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వివిధ అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్ 115 మందిని విచారించి సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్ నివేదికను సిఎస్ రామకృష్ణారావుకు అందజేశారు రాహుల్ బొజ్జా. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేయడం, ఐఏఎస్లు, ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్ తేల్చింది. హైలెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసినట్లు నివేదికలో ప్రస్తావించారు. 3 బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేర్వేరుగా పొందుపరిచింది కమిషన్. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణతో తన పాత్ర ముగిసింది అన్నారు జస్టిస్ పీసీ ఘోష్. ప్రభుత్వానికి సూచనలేమీ చేయలేదన్నారు, లేవన్నారు. కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది రిపోర్ట్ ఉందన్నారు. రిపోర్ట్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తనకు తెలియదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో ఇందులో ఏ అంశాలను ప్రస్తావించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య ఎప్పటికప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో నివేదిక బయటకొచ్చిన తర్వాత దీనిపై రాజకీయ రణం మరింత పీక్స్కి చేరే అవకాశం లేకపోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.